హాయ్, బాగున్నారా? ఇదిగోండి మన చిక్కుడు పంట హార్వెస్ట్ చేస్తున్నాను. అయితే దీని హార్వెస్ట్ కోసం ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డానండి. పూత మొత్తం తీగైతే బాగా పెరిగింది, పందిరేసాను, అల్లుకుంది, అంతా బాగానే ఉంది. కానీ ఫుల్లుగా పూత పడేసరికి తేనె పిట్టలు అంటారు చూసారా, నల్లగా చిన్నగా ఉంటాయి. ఆ తేనె పిట్టలు వచ్చేసి ప్రతి పువ్వుని ముందుగానే తుంపేయటం, లేకపోతే పింద పడితే పిందల్ని కాయల్ని అన్నీ కొరికేసేసి లోపల గింజలన్నీ లాగేసేసి పడేసినాయండి. అసలు బాగా చాలా అయితే ఏడుపు వచ్చేసింది. అసలు ఇంత కష్టపడి వేసుకుంటే ఏంటా ఈ పక్షుల్ని ఎలా అడ్డకించాలా అని. ఇగోండి, పక్షులకి తెలుపు అంటే భయం అని ఇలాంటి తెల్లయి రేకుల్లాగా కట్టాను. ఇట్లాగా ఇగోండి, ఇది ఫోకస్ పడిద్దని చెప్పి ఇట్లాంటి మిరపకాయతో ఉంటే పెట్టాను. సూర్యుడు పడినప్పుడు వాటికి ఫోకస్ పడి కళ్ళల్లో తగులుతుందని ఇలాగ ఏలాడే ఇవి కవర్లు అన్నీ పెట్టి గాలిపటం పాడైపోయింది, అవన్నీ పెట్టి కట్టి ఉంచాను. గాలికి ఇవి రెపరెపలాడితే కొంచెం భయపడుతుందేమోనని ఎలాగైతే సక్సెస్ సాధించానండి. ఇక ఈ మొత్తానికి రావటం మానేసినవి. ఇదిగోండి, మన పంట హార్వెస్ట్ అయితే చేశాను. ఇలాగ ఒక 30 కిలో కాయలు అయితే వచ్చినాయి అని అనుకుంటున్నానండి నేను. ఇదిగోండి, నా కృషికి తగ్గ ఫలితము. నాటు చిక్కుళ్ళు ఊరికే మెత్తగా ఉడికిపోతాయండి. కొంచెం ఉడకబెట్టంగానే అసలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. నా ఛానల్